రాష్ట్ర బీజేపీలో శల్య సారథ్యం. తెలంగాణలోని ఇద్దరు ముగ్గురు నేతలపై పార్టీ అధిష్టానానికి ముఖ్య నేతల ఫిర్యాదు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఓడించి బోడీ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర, అభ్యర్థులపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారా క్యాడర్లో గందరగోళానికి యత్నం, ఇతర పార్టీలతో చేతులు కలుపుతున్న వైనం. ఫిర్యాదులపై స్పందించిన బీజేపీ అధిష్టానం శల్య సారథ్యాలపై ఢిల్లీ పెద్దల సీరియస్. జైరాబాద్ లేదా మెదక్ నుంచి లక్ష్మణ్ పోటీ అంటూ కొన్ని చూస్తున్నాం కదా. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఓడించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ట దెబ్బతీసేందుకు సొంత పార్టీలోని ఇద్దరు ముగ్గురు సీనియర్ నేతలు కుట్ర పన్నారని కొంతమంది ముఖ్య నేతలు బీజేపీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. సదరు సీనియర్ నేతలు పైకి పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా కనిపిస్తూ అంతర్గతంగా ఇతర పార్టీల ముఖ్య నేతలతో చేతులు కలుపుతున్నారని, పార్టీలో సభ్యత్వమే లేని వారు సైతం ఆ నాయకుల అండతో తామే బీజేపీ అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారన్న విషయమై తప్పుడు ప్రచారం చేస్తూ పార్టీ క్యాడర్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నారని, ఇది పార్టీ విజయావకాశాలు దెబ్బతీయడమే అవుతుందని ఆవేదన వెలుబుచ్చారు. ఈ తప్పుడు ప్రచారాలు కళ్ళెం వేయకుంటే పార్టీ అభ్యర్థులకు ఇబ్బందికర పరిస్థితి తప్పదని అధిష్టానం వద్ద స్పష్టం చేశారు. దీంతో ఈ అంశాన్ని పార్టీ అధినాయకత్వం సీరియస్గా తీసుకుంది. అభ్యర్థుల ఖరారుపై తప్పుడు ప్రచారం చేసిన వారి పేర్లను, అలా ప్రచారం చేయించుకున్న వారి పేర్లను అసలు పరిగణలోకి తీసుకోబోమని పార్టీ ముఖ్య నేతలకు హామీ ఇచ్చింది. పార్టీ సభ్యత్వం లేని వాళ్ళు తాము బీజేపీ నుంచి పోటీ చేస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని, దేశంలో ఎక్కడ ఇలాంటి విచిత్ర పరిస్థితి లేదని బీజేపీ అగ్రనేత ఒకరు రాష్ట్ర పార్టీ ముఖ్యుల వద్ద విశ్వాసం వ్యక్తం చేసినట్టు సమాచారం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాంటి గందరగోళమే సృష్టించారు. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయత్నం జరుగుతుందట. ఇలా చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా, మీరే అభ్యర్థులు నిర్ణయిస్తే ఇక మేమెందుకు అనే ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ నేతలు పార్టీ జాతీయ అగ్రనేత ఒకరు నిలిచినట్టు సమాచారం. మరోవైపు బీజేపీలో టికెట్ రాకపోతే కాంగ్రెస్ వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్న కొందరు నేతలు కూడా పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీ ముఖ్య నేత అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. జైరాబాదు ఇదంతా ఏదో నడుస్తూ ఉంది మొత్తానికైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీలో ఉన్న ఈ యొక్క గ్రూపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సెటిల్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీదే మిస్టేక్, ప్రధానిది అమిత్ షాదే మిస్టేక్. ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టు కీలకమైన నాయకుల మధ్య సఖ్యత లేకుండా, వాళ్ళ మధ్య కాంప్రమైజ్ ధోరణి చేయకుండా ఈరోజు మీరు ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. అందుకే ఒకరి మీద ఒకరు బురద తల్లుకొని ఈరోజు పెద్ద ఎత్తున పార్టీ నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇన్డిసిప్లిన్కు మారుపేరుగా బీజేపీ కనబడుతూ ఉంది. డిసిప్లిన్ అంటేనే బీజేపీ అంటారు, వాస్తవంగా బీజేపీ అంటే డిసిప్లిన్ అంటారు. కానీ ఈరోజు తెలంగాణ విచిత్రమైన పరిస్థితి. ఎవరికి వాడుగా ఈరోజు పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు సొంత పార్టీ నేతల మీద విమర్శలు చేసుకుంటూ, బహిరంగ విమర్శలు చేసుకుంటూ ఉంటే ఎక్కడ ఉంటుంది డిసిప్లిన్? గతంలో పార్టీలో ఉండి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ పైన విమర్శలు చేయడం జరిగింది. అప్పుడే ఇమీడియట్గా మీరు అది చేస్తే విజయశాంతి లాంటి వాళ్ళు ఎట్లా పార్టీ మారుతుందని తెలుసు, వాళ్ళు సస్పెండ్ చేస్తేమో ఒక ఇండికేషన్ పోయేది. అలా చేయకుండా ఓన్లీ ఇది మెతక వేకరితో ఉండడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఇంకా బలమైన సీట్లు వస్తున్నాయి, 30 సీట్ల దాకా వస్తున్నాయి బీజేపీకి. కానీ ఈరోజు మీ వల్ల, మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈరోజు సీట్లు తగ్గినాయి. వీళ్ళ నిలబం మీరు కదా అధిష్టానంగా మిమ్మల్ని అనాలి కదా.